ఈరోజు వచ్చేసి స్పెషల్ బ్లాగ్ అనమాట. ఏంటంటే ఈరోజు మా అమ్మాయి పుట్టినరోజు అనమాట. ఈరోజు అంటాం కన్నా రేపు మార్నింగ్ అనమాట. ఇప్పుడు వచ్చి టైం వచ్చేసేసి 11:30 అయిందనమాట. ఇప్పుడు వచ్చేసి బయటికి తీసుకెళ్తున్నాము. ఎక్కడికనేది అయితే కనుక చెప్పలేదనమాట, సర్ప్రైజ్ అనమాట. బయటికి తీసుకెళ్ళి కేక్ కట్ అనేది ప్లాన్ చేసామన్నమాట. సో దానికోసం అయితే కనుక స్టార్ట్ అవుతున్నాము. మాకు ఇంకా హాఫ్ అన్ అవర్ పైన టైం ఉంది కదా, ఈలోపు అయితే కనుక వెళ్ళిపోవాలన్నమాట. ఎక్కడ అనేది ప్లేస్ అనేది నేను మీకు జర్నీలో అయితే కనుక చూపిస్తాను, ఫాలో అయిపోండి. అమ్ముకి ఎప్పుడు ఫస్ట్ నుంచి ఫ్లైఓవర్ మీద కేక్ కట్ చేయడం అంటే చాలా ఇష్టం అనమాట. ప్రజెంట్ ట్రెండింగ్ కూడా అదే కదా. సో ఆ విధంగా ప్లాన్ చేస్తే బాగుంటుందని అనిపించింది. మా బ్రదర్ కూడా అలా చేస్తే చాలా బాగుంటుంది అన్నాడు. సో ఇక ఆలస్యం చేయకుండా సరే, ఈవినింగ్ నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి అంతా అయితే రెడీ చేసి పెట్టారనమాట. ఇంకా అందరూ అయితే స్టార్ట్ అయిపోయాము. చూడండి, మన విజయవాడ దుర్గమ్మ టెంపుల్ అనమాట. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అనేది మీరు గెస్ట్ చేసే ఉంటారు. యాక్చువల్గా ఫ్లైఓవర్ మీద కన్నా మన ప్రకాశం బ్యారేజ్ మీద అయితే కనుక ఇంకా పీస్ఫుల్గా ఉంటుందని అనిపించింది. సో ప్రకాశం బ్యారేజ్కి అయితే కనుక స్టార్ట్ అయిపోయాము. ప్రకాశం బ్యారేజ్ అనేది చాలా బాగుందండి, ఎందుకంటే ప్రజెంట్ గణేష్ నిమజ్జనాలు జరుగుతున్నాయి. ఆ లైటింగ్ ఫోకస్ ఒకటి ఉందన్నమాట. ప్లస్ వాటర్ అనేది ఇప్పుడు గేట్లు ఎత్తేసారు కదా, కాబట్టి వాటర్ ఫ్లోయింగ్ కూడా బాగా ఉంది. నేను యాక్చువల్గా అనుకుంది ఏంటంటే అసలు క్రౌడ్ ఉండదేమో అని అనుకున్నాను, కానీ చాలామంది ఉన్నారండి. చాలామంది బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. చాలా బాగుంది, చాలా బాగా అనిపించింది. ఇక్కడ కేక్ కటింగ్ ఉందని అమ్ముకి ఇప్పటి వరకు అయితే కనుక చెప్పలేదన్నమాట. హైదరాబాద్ వెళ్తున్నాం అని చెప్పి తీసుకొని బయటికి తీసుకొచ్చాను. ఇప్పుడు టైం ఎంత అయింది? 11:49 అయింది అనమాట. మేము ఇక్కడికి రీచ్ అయ్యేసరికి 11:49 అయింది. ఇంకా మాకు టైం ఉంది కాబట్టి ఈలోకి అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నాము. కానీ భలే ఉందండి, వెదర్ మాత్రం చాలా చాలా బాగుంది అనమాట. ఇది ఇక్కడ ఎక్స్పెక్టెడ్ విత్ అన్ఎక్స్పెక్టెడ్ తెలుసా, ఇది మాత్రం నాకు తెలుసు కానీ అన్ఎక్స్పెక్టెడ్ చేయాలని అయితే కనుక చెప్పకుండా తీసుకొచ్చాం అనమాట. టెంపుల్ కి వెళ్తున్నాం అని చెప్పి తీసుకొచ్చాం హైదరాబాద్, కానీ ఇట్లా సడన్ గా అయితే కనుక తీసుకొచ్చాం ఇక్కడికి. వెనక చక్కగా చూడండి, కృష్ణా నది అయితే సూపర్ ఉంది అనమాట. చాలా బాగుంది నిజంగా. ఈ బర్త్డే అనేది మెమరబుల్ గా ఉండాలని అయితే కనుక ఈ విధంగా ప్లాన్ చేసాం అనమాట. చాలా బాగుంది. గణేష్ నిమజ్జనాలు జరుగుతున్నాయి అనమాట. చూపిస్తాను చూడండి, అక్కడ గణేష్ నిమజ్జనాలు జరుగుతున్నాయి. ఇంకా యాక్చువల్గా అసలు అమ్ముకి చెప్పకుండా అయితే కనుక తీసుకొచ్చాము, కానీ ఈ దగ్గరికి రాగానే తెలిసిపోయింది అనమాట. ఎందుకంటే మోస్ట్ ఇంటెలిజెంట్ పర్సన్ కదా, చూడగానే అట్మాస్ఫియర్ అర్థమైపోయింది. నాకు మీరు కేక్ కటింగ్ ఇక్కడ ప్లాన్ చేశారని అయితే కనుక చెప్పేస్తుంది. గయ్యాల పిల్ల అనమాట. చూడండి ఎంత చక్కగా కూర్చుందో కారు మీద ఎక్కి. క్లైమేట్ చాలా బాగుంది. అప్పుడే వర్షం కూడా స్టార్ట్ అయింది అనమాట. లైట్గా చినుకులు పడుతున్నాయి అనమాట. చాలా బాగుంది నిజంగా. మంచిగా ఎంజాయ్ చేసాం నిజంగా. ఎందుకంటే ఇంట్లో బర్త్డే పార్టీ ఇవన్నీ కూడా వద్దని, అసలు ఈ సంవత్సరం కేక్ కటింగ్ కూడా వద్దని చెప్పింది. సో అసలు లేకుండా వద్దు, చేద్దామని అయితే కనుక నేను అనుకున్నాను. మా బ్రదర్ అయితే కనుక ఫోన్ చేసి ఇలా ప్లాన్ చేద్దామని చెప్పాడు. చెప్పగానే ఇక వెంటనే అప్పటికప్పుడైతే కనుక సెట్ చేసేసాము, అన్నీ తీసుకొచ్చేసాడు అనమాట. ఇక నైట్ అయితే కనుక 11కి బయలుదేరి ఇక్కడికైతే కనుక వచ్చేసాము. యాక్చువల్గా ఏంటంటే మన ఫ్లైఓవర్స్ మీద అయితే కనుక ఇంత రద్దీ అయ్యేం ఉండదు, కానీ ఈ కృష్ణానది ఒడ్డునే చేసుకుంటే చాలా బాగుంటుంది అనిపించింది. అలాగే నా ఫ్రెండ్స్ కూడా చాలామంది ముందు చెప్పారనమాట. సో ఇలా చేయడం అనేది చాలా బాగా అనిపించింది. అమ్మ కూడా ఫుల్ హ్యాపీ నిజంగా. వాళ్ళ మామయ్య అయితే కనుక చక్కగా అన్నీ తీసుకొచ్చి చక్కగా దగ్గరుండి చేపించాడు. నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయింది అనమాట. నేను వాళ్ళ ఫాదర్ ఒక లెక్క అయితే వాళ్ళ మామయ్య ఒక లెక్క. అసలు నిజంగా అది చేపించడం అనేది చాలా చాలా బాగా ఎంజాయ్ చేసింది. 1 మినిట్ ఉంది ఇంకా, అంతే, జస్ట్ 1 మినిట్. ఎప్పుడెప్పుడు కేక్ కట్ చేసేద్దామా అని చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది. చూడండి అస్సలు ఆగట్లేదు అనమాట. నేనైతే నెంబరింగ్ అయితే కనుక కౌంట్ చేస్తున్నాను. 9 8 7 6 5 4 3 2 1 అవలా
మన పిల్లల ఫేస్‌లో సంతోషం కన్నా ఇంకేం కావాలి చెప్పండి? అమ్ము అయితే గనక ఈ విధంగా ప్లాన్ చేసినందుకు చాలా 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 హ్యాపీగా ఫీల్ అయిందనమాట. నిజంగా థ్యాంక్ యూ అని ఎన్ని సార్లు చెప్పిందో నిజంగా చాలా బాగా ఫీల్ అయింది. చాలా హ్యాపీగా ఉంది. హ్యాపీ బర్త్డే అమ్మో. మా పిల్లలిద్దరూ అసలు గొడవ పడని రోజంటూ ఉండదండి. ఇద్దరు గూడా ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదన్నట్టు బిహేవ్ చేస్తా ఉంటారు. కానీ ఏదన్నా చక్కగా ఈ విధంగా చూడండి ఎంత చక్కగా ఉన్నారో నిజంగా. నాకు భలే అనిపిస్తది. వీళ్ళు భద్రశత్రువులా లేకపోతే స్నేహితులా అనిపిస్తదనమాట. చూడండి ఎంత చక్కగా ఉన్నారో. ఆళ్ళ చెల్లికి కూడా ఎంత చక్కగా అన్నీ చక్కగా తెచ్చి పెడతాడు. అన్నీ చేసి పెడతాడు. మళ్ళీ అలాగే తిడతాడు, కొడతాడు. మరి ప్రతి పుట్టినరోజుకి ఒక మెమరబుల్ గిఫ్ట్ అనేది ఉండాలి కదా! మరి ఆ గిఫ్ట్ అనేది తనకి నచ్చిందయి ఉండాలి కదా! తన కోసం అయితే గనక వాళ్ళ డ్యాడీ అయితే గనక వాచ్ తెప్పించారనమాట. అది చూడంగానే చాలా సంతోషపడింది. నిజంగా తనకిష్టమైన కలర్‌లో తనకిష్టమైన వాచ్ అనమాట. ఈ బర్త్‌డే అనేది చాలా మెమరబుల్‌గా ఉండాలి. అలాగే తనకి గుర్తుండిపోవాలి. ఇష్టమైన పుట్టినరోజుగా ఉండాలి. ఇంకా అక్కడి నుంచి బయలుదేరి వెంటనే ఇంటికైతే వచ్చేసామనమాట. ఇంటికొచ్చేసరికి మేము క్వార్టర్ టు 11 అయిపోయింది. కానీ నేను ఏదైతే గిఫ్ట్ ఇచ్చామో, ఆ గిఫ్ట్ అనేది వెంటనే ఓపెన్ చేసి చూసేయాలని చెప్పి ఇద్దరు చూడండి ఎలా కూర్చున్నారో. ఎలా కూర్చొని ఓపెన్ చేస్తున్నారో. వెంటనే చూసేయాలంట. అందుకని వాళ్ళ అన్నయ్యనైతే గనక వీడియో తీయమంటుంది. తనేమో ఓపెన్ చేస్తుందనమాట. నేను తనకి తెలియకుండా ఈ వీడియోని షూట్ చేస్తున్నాను. చూడండి అది వీడియో తీస్తున్నానని తెలియక చూడండి ఏ విధంగా వాళ్ళ అన్నయ్యకి ఎలా వీడియో తీయాలి, ఎలా ఫోటో తీయాలి అన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తుందనమాట. తీయాలిరా. అరే ఇక్కడ ఇక్కడ ఈ పార్ట్ మాది స్ట్రైట్ గా అడ్డంగా కాదు స్ట్రైట్ గా. ఏంటి తమ్ముడు అది? Guys, T-Rex watch, guys. It's the wrap, guys. కలర్ నచ్చిందా? Blue, black. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. మరి ఒక వీడియోతో మరి ఒక కంటెంట్‌తో మీ ముందైతే ఉంటాను. సో కీప్ వాచింగ్ స్మార్ట్ ప్రియా విత్ మామ్. వెళ్ళే ముందు మా పాపకి విషెస్ చెప్పడం మాత్రం అస్సలు మిస్ అవ్వకండి.